గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 20వ డివిజన్ కొబ్బరితోటలో ఉన్న జీఎంసీ శానిటరీ వేస్ట్ షెడ్ ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి సందర్శించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్ నిర్వహణ, కంపోస్టింగ్ విధానాలు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు, వ్యర్థాల శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందని చెప్పారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తూ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛాంధ్ర వైపు ప్రతి ఒక్కరం అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మన వీధులు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం, మన కాలువలు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ముందు ఇది ఆరోగ్యానికే కాదు, ఇది మన సివిక్ సెన్స్కి కూడా అద్దం పడుతూ ఉంటుంది. మన మానసిక ఆలోచన విధానానికి కూడా మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల శుభ్రత అద్దం పట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రామ్ని నిర్వర్తిస్తూ వస్తున్నాం. అయితే ఒక్కొక్క శనివారం ఒక్కొక్క ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి నేటి ఎజెండా సాలిడ్ వేస్ట్ సెంటర్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ వర్కర్స్తో మనం మాట్లాడి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మొత్తం వేస్ట్ ఎలా మేనేజ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మరి గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే గుంటూరు పశ్చిమలో ఉండే సాలిడ్ వేస్ట్ కంపోస్ట్ దగ్గరికి రావడం జరిగింది. దాదాపుగా 428 టన్నుల వేస్ట్ మనకి ప్రతినిత్యం కూడా గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఈ యొక్క దీనికి స్టేషన్కి వస్తూ ఉంది. అయితే అందులో దాదాపుగా 100 టన్నుల వరకు ఈ వేస్ట్ మొత్తం కూడా బయోడిగ్రేడబుల్, అంటే వర్మీ కంపోస్ట్ గాను లేదంటే విండ్ బ్లో కంపోస్ట్ గాను దీన్ని మళ్ళీ మొక్కలకి ఉపయోగపడే విధంగా మారే పరిస్థితి ఉంది. మిగిలిన 228 ఈ వేస్ట్ కింద ఇది మనకి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కోసం లేదంటే ప్లాస్టిక్ వేస్ట్ కింద ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కోసం జిందాల్కి తరలిస్తూ ఉన్నారు. కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సర్వేక్షణలో లేదంటే ఆ ప్రయత్నంలో ముందుగా మనకు ప్రధానంగా ఇక్కడ ఈ సెంటర్లు పర్యవేక్షణ ఇది చాలా చక్కగా నిర్వహణ చాలా ముఖ్యం. అందులో భాగంగానే 26 మంది సిబ్బంది ఇక్కడ నిత్యం కూడా ఈ యొక్క సేవలో ఉన్నారు. మన పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో మరొక కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. క్లస్టర్ కాంపోస్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొని ప్రతి డివిజన్లో కూడా ఒక క్లస్టర్ కాంపోస్ట్ బిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే స్థానికంగా కూడా ప్రజలందరూ వర్మీ కాంపోస్ట్ని తమకు తామే తయారు చేసుకునే ఒక విధానాన్ని జీఎంసీ వారు తీసుకురావడం, అక్కడ బిన్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా వాడి సాలిడ్ వేస్ట్ కానివ్వండి, డ్రై వేస్ట్ కానివ్వండి, వెట్ వేస్ట్ కానివ్వండి అక్కడ డంప్ చేసి దాన్ని కంపోస్ట్గా మార్చుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా కూడా దీన్ని
చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాలా స్వాగతించాల్సిన విషయం ఇది. అయితే ఇక్కడ తయారయ్యే మెన్యూర్ అంతా కూడా ఈ వర్మీ కాంపోస్ట్ మొత్తం కూడా మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొక్కలకి, అవెన్యూ ప్లాంటేషన్స్కి, డివైడర్ల మీద ఉన్న మొక్కలకి అన్నిటికీ కూడా ఉపయోగపెడుతూ ఉన్నారు. మన చెత్తతో మనమే దీన్ని మెన్యూర్ తయారు చేసుకొని సెల్ఫ్ సస్టైన్డ్ ఎకానమీ వైపు మనం అడుగులు వేస్తున్నాం. ఇందుకు నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ మనందరినీ కూడా స్వచ్ఛాంధ్ర వైపు, స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేయిస్తూ డెడికేటెడ్గా శనివారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ ఒక కార్యక్రమం గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి కార్యకర్త దాకా ఇన్వాల్వ్ అయ్యి పని చేసే ప్రయత్నం చేపిస్తున్నారు. చాలా చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడున్న వర్కర్స్ అందరికీ, సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దీన్ని చక్కగా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు.